మాది గారు మీరు చెప్పండి. ఎప్పుడైతే మీరు శ్రీనివాస్ గారి లైఫ్‌లోకి వచ్చిన తర్వాత సో పాస్ట్ అండ్ ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎట్లా అనిపిస్తుంది? అంటే సార్ దగ్గర రావడం వల్లనే మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ దొరికిందని అనుకోవచ్చా? లేదంటే మీకు ఫస్ట్ నుంచి ఇది చేయాలని అనిపించింది? ఎందుకు ముందు స్టార్ట్ చేయలేదు? నేను ముందు నుంచి బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నాను. పాలిటిక్స్ లో రాకముందు నుంచి నాకు ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడం చాలా ఇష్టం. సో ఆ విధంగానే నేను పాలిటిక్స్ లోకి రాకముందు నేను బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నాను. సో ఆ బిజినెస్ లో ఉన్నప్పుడే వీళ్ళు నాకు పొలిటికల్ గా పిలిచినప్పుడు నేను పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. కానీ నాకున్న ఇంట్రెస్ట్ ని గమనించి శ్రీనివాస్ గారు, నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా, దీంట్లో నువ్వు ఇంకా షైన్ అవుతావు, నాకు శారీస్ అంటే ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్, ఆ బిజినెస్ పెట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ఎప్పుడు షాప్స్కి వెళ్ళినా ఎక్కువ శారీస్ కొంటూ ఉంటాను. వాళ్ళు వేసే కాస్ట్లు అవి చూసి నేను షాక్ అయ్యేదాన్ని. ఏంటి ఇంత ఇంత కాస్ట్లు పెట్టి అమ్ముతున్నారు, వీవర్స్ దగ్గర వస్తున్న ప్రైస్ ఏంటి, వీళ్ళు అమ్ముతున్న ప్రైస్ ఏంటి, ఇలా చూసుకునేదాన్ని. చూసుకొని ఎప్పటికైనా సరే నేను ఒక శారీ స్టోర్ పెట్టి అందరు ఉమెన్కి కూడా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీగా ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకునేదాన్ని. సో ఇప్పుడు పరిస్థితులు కొంచెం పాలిటిక్స్లో మేము కొంచెం టైం దొరికింది. అండ్ శ్రీనివాస్ గారు మైనింగ్ అవి కొంచెం వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు కొంచెం ఆపేయడం వల్ల శ్రీనివాస్ గారు నాకు ఇంట్రెస్ట్ని గమనించి నువ్వు ఇది స్టార్ట్ చేయి, నీకు బ్యాక్ ఎండ్లో నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. అందుకనే ఈ కాంచీపురం వర్క్లా సిల్క్స్ అని స్టోర్స్ని మేము సూన్ స్టార్ట్ చేస్తాం. సార్ పాలిటిక్స్ కోసం అవన్నీ తీసుకురావడం జరిగింది. 22,000 మందిని ఒకే స్టేజ్కి ఒకటేసారి ఆవిడ పిలిస్తే వస్తారని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మరి అంత కెపాబిలిటీ ఉన్న అమ్మాయిని, అంత ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్న ఆవిడని పాలిటిక్స్లో ఎలాగైనా తీసుకొచ్చాలి అని అనుకున్నవారు ఎందుకు మళ్ళీ దాన్ని బిజినెస్లోకి తీసుకెళ్తున్నారు? లేదు, నేను పాలిటిక్స్లో ఉంటూనే బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇది అందరికీ మేము క్లియర్గా చెప్తున్నాం, మేము పాలిటిక్స్ని అయితే వదలలేదు. మేము పాలిటిక్స్ చేస్తూ బిజినెస్ చేస్తాం. మా సార్ అన్నట్టు సార్ ఊపిరి ఆగినంత వరకు మాకు పాలిటిక్సే లైఫ్, ప్రజలే అతని జీవితం. దాంతో ఉంటూ మేము బిజినెస్ ని చేస్తాం, రెండు కలిపి బ్యాలెన్స్ చేయగలం. మాధురికి మల్టిపుల్ పర్సనాలిటీ ఉంది. పాలిటిక్స్ లో కావాలంటే పాలిటిక్స్ లో మూమెంట్ చేయగలదు, విమెన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, మాట్లాడగలదు, చెప్పగలదు. అట్ ది సేమ్ టైం బిజినెస్ కూడా చేయగలదు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలు ఉండేటప్పుడు వై డోంట్ వి యూజ్? భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక మార్గం చూపెడతాడు. ఆ మార్గంలో మనం రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, స్ట్రైట్గా వెళ్ళాలా, రైట్ వేలోకి వెళ్ళాలా, రాంగ్ వేలోకి వెళ్ళాలా అన్నది డెసిషన్ మనపైన ఆధారపడి ఉంటుంది. రాంగ్ వేలోకి వెళ్తే పోతాం, రైట్ వేలోకి వెళ్తే సక్సెస్ అవుతాం. సో ఇన్ని అవకాశాలు ఇచ్చిన దానిలో మాధురికి మల్టిపుల్ పర్సనాలిటీ, మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్ ఉండేటప్పుడు వై డోంట్ వి ప్రజెంట్ అవర్ కెపాసిటీస్, అవర్ స్ట్రెంగ్త్స్ ఈవెన్ ఇన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఆల్సో? ఈ రెండు ఎందుకు చేయకూడదు? తనకు అవకాశం ఉంది కదా. సో నేను సపోర్ట్ చేస్తున్నాను పూర్తిగా. నువ్వు రాజకీయాల్లో ఎంత బాగా నా గెలుపుకు నువ్వు కృషి చేయగలవో, బిజినెస్లో కూడా అంతగా రాణించగలవు. నీకు అనుభవం ఉన్నటువంటి సిల్క్స్లో నువ్వు దిగు, నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇద్దరం కూడా ఒక ఆలోచనతో ఈ బిజినెస్ని పబ్లిక్ చేయాలని చూస్తున్నాం. ఇదేదో లాభాపేక్షతో దీని మీద కోట్లు సంపాదించేయాలన్నటువంటి ఆశ. వ్యాపారం ఎవడు లాభం లేకుండా చేయడం, అది కూడా నేను చెప్పను. కానీ వ్యాపారం చేసేటప్పుడు, మనం సేల్ చేసేటప్పుడు దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత, పర్చేజ్ ప్రైస్, దాని జిఎస్టీలు ఏంటి, దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏంటి, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటి, మనకు ప్రాఫిట్ ఎంత అన్నది పర్ఫెక్ట్గా ఆలోచించుకుంటే కస్టమర్కి సరసమైన ధర వస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మన ప్రాఫిట్స్ భయంకరంగా, నేను చూశాను ఒక 40-50 వేల రూపాయల శారీ ధర్మవరంలో కొంటే ఇక్కడ 3 లక్షలకు అమ్ముతున్నారు. ఇది అవసరమా? ఇది న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు. మేమేమనుకుంటున్నాం అంటే ఆ 50,000 రూపాయల సారీకి మనం అనుకున్నట్టు ప్రాఫిట్స్ అన్ని వేసుకుంటాం, 80,000 కమ్మండి. సార్ స్టార్టింగ్లో అందరు ఇలానే చెప్తారండి, ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, ఉన్న ధర అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా ఇస్తామంటారు. వన్స్ బ్రాండ్ వచ్చిన తర్వాత, ఒకసారి పాపులారిటీ వచ్చిన తర్వాత సచ్చినట్టు కస్టమర్ కొంటాడని చెప్పేసి అందరూ విపరీతంగా రేట్లు పెంచిన సందర్భాలు ఎంతో మంది ఉన్నాయి. ఎన్నో బ్రాండ్స్ చూసాము. సో మీరు 1 ఇయర్ ఇస్తారు, 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు రేట్లు పెరుగుతారు కదా, ఇన్ కేస్ మీ బ్రాండ్ కూడా అంత సక్సెస్ఫుల్ అయితే అప్పుడు కూడా అదే రేట్కి ఇస్తారని ఎలా చెప్తారు? అందుకే నేను ముందుగానే మీకు చెప్పాను, వ్యాపారిగా వచ్చేవాడికి ఇవన్నీ అవసరం లేదు. కస్టమర్తో సంబంధం లేదు, కస్టమర్ మైండ్ యాటిట్యూడ్తో సంబంధం లేదు. మేము వ్యాపారిగా రాలేదు, వ్యాపారితో పాటు వ్యాపారాలు చేస్తూ ప్రజా జీవితం చేసి వచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో ప్రజలందరితో కూడా నిత్య సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు. ఒక పేదవాడి ఇంటిలో ఎటువంటి అవసరం ఉందో నా కళ్ళారా నేను చూశాను. ఒక పూట భోజనం చేస్తే 2 రోజులు భోజనం చేయడానికి అవకాశం లేనటువంటి నిరుపేద కుటుంబాలను చూశాను.
ఫీజులు కట్టలేక చదువులు మానేసి కూలి పనులకు పంపించేసే తల్లిదండ్రులను చూశాను. చదువుకోవాలనుకున్న అవకాశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల్ని చూశాను. నా జీవితంలో ఎన్నో కష్టాలని నా కళ్ళారా నేను పాదయాత్ర చేశాను. నా కాన్స్టిట్యున్సీలో గడప గడపకి వెళ్ళి చూశాను. నాకు తెలియని వాటర్ అంటూ నా కాన్స్టిట్యున్సీలో లేడు. మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇంతమంది ప్రజలతో సత్సంబంధాలను నాకు ఆ ప్రజా అవసరాలు ప్రజా సమస్యలు అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. సో ప్రజా అవసరాలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి బాగా అవగాహన ఉన్న వాళ్ళం. ఒక వ్యక్తి ఏ రకంగా రూపాయి ఖర్చు పెడతాడు, ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆయన ఎంత కష్టపడితే ఆయనకు రూపాయి వస్తుంది, ఆ కష్టం విలువేంటో తెలిసినటువంటి వాళ్ళం. ఎందుకంటే వ్యాపారిగా రాజకీయ నాయకుడిగా రెండూ తెలిసినటువంటి వాళ్ళం. వకుళా సిల్క్స్, కాంచీపురం వకుళా సిల్క్స్ అన్నది బ్రాండ్ డెవలప్ చేసి ఆ బ్రాండ్ ద్వారా లాభాలు కొట్టేయాలనుకుంటే ఆ బ్రాండ్ కన్నా ముందు మాకో బ్రాండ్ ఉంది. దువాడ శ్రీనివాస్ అని ఒక బ్రాండ్, మాధురి అని ఒక బ్రాండ్ ఉంది. దిస్ బ్రాండ్ షుడ్ నాట్ బి స్పాయిల్డ్. అది మా మెయిన్ ఇంటెన్షన్. మా బ్రాండ్, మా పేర్లకు ఉన్నటువంటి బ్రాండ్ పోకూడదు. మా పేర్ల ద్వారా వస్తున్నటువంటి కాంచీపురం వకుళా సిల్క్స్ అనే బ్రాండ్ కూడా మాలాగే ఉండాలి. మాలా ఉండాలంటే మేము దాన్ని అదే పద్ధతుల్లో, మీరన్న పద్ధతుల్లో బ్రాండ్ వచ్చిన తర్వాత ఇష్టానుసారం రేట్లు అమ్మేసి ఆ కొంటారులే అని అలాంటి న్యూసెన్స్ చేయదలుచుకోలేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచన లేదు. మళ్ళీ మీరు కెమెరా పట్టుకుంటారండి సార్, ఇదేసారి మీరు ఇది ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇదే టైంలో ఇలా చెప్పారు, 1 year తర్వాత ఎందుకని నాకు డెఫినెట్ గా అడుగుతాను. ఒక మోటోతో దిగుతున్నాం బిజినెస్. మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఒకటే నిర్ణయం ఉంటుంది. అదే పద్ధతిలో మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము కస్టమర్స్ ని సంతృప్తి చేయటం, కస్టమర్ కి నాణ్యత ఇవ్వడం, ఇది మా ప్రాధాన్యత. రైట్ సార్. ఇక హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.